ఉద్యోగం, వ్యాపారం, చదువు, కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవడం ఒకే పరిష్కారం. విజయ మార్గం మాల. ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సహాయం మాది, ఫలితం మీదే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం అంగారక సంకష్టహర చతుర్థి. అంగారక అంటే మంగళవారము, అంగారకుడు అంటే కుజుడు. సో ఆ రోజున సంకష్టహర చతుర్థి వస్తే కనుక మనము విశేషము ఏమిటి అంటే వివాహం లేట్ అవుతున్న వారికి కానీ, లేదంటే ఏమన్నా పనులు మొదలు పెడితే అడ్డంకులు ఆటంకాలు వస్తుంటాయి, అలాంటి వాళ్ళకి కానీ ఈ రోజున గనక ఇప్పుడు చెప్పే విధంగా గనక పూజా ప్రాసెస్ ఆచరించారంటే ఈ దోష పరిహారము అనేది అవుతుంది నాన్న. అందుకని వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయటం చాలా చాలా మంచిది. చాలా పవిత్రమైన రోజు ఈ రోజు. సంవత్సరంలో వచ్చే అన్ని చతుర్థుల కంటే విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు గణపతిని పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల జాతకంలో కుజదోషాలు, పనులలో అడ్డంకులు, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అని చెప్పేసి మన నమ్మకం, భక్తుల నమ్మకం. అంగారక సంకష్టహర చతుర్థి అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే కుజదోష నివారణ. ప్రధానంగా జాతక పరంగా గనక ఎవరికైనా కుజదోషము అనేది గనక ఉంటే ఆ కుజదోషం నివారణ కాపాడుతుంది. ఈరోజు గణపతి పూజ మరియు ఉపవాసం కుజగ్రహం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు, కుజగ్రహం వల్ల అంటే అంగారకుడిది వల్ల కలిగేటువంటి ప్రతికూల ప్రభావాలను, దోషాలను తగ్గిస్తుంది. అడ్డంకులన్నీ కూడా తొలగింపజేస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, పనుల్లో ఆటంకాలు, వివాహ వృత్తిపరమైన జాప్యాలు ఇవన్నీ కూడా భగవదానుగ్రహం వల్ల తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రోజున గణపతిని ఆరాధించటము అది తెలియచేసేది. ఒక సంవత్సరంలో వచ్చే అన్ని సంకష్ట చతుర్థి వ్రతాలు చేసినంత ఫలితము ఈ ఒక్క అంగారక చతుర్థి రోజు చేయటం వలన మనకి లభిస్తుంది. దాని యొక్క పూజా విధానము అంటే సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా కొద్దిమంది ఉపవాసము అనేది ఉంటారు. కొంతమంది ఉంటారు నాన్న, ఎక్కువ మంది కూడా ఈ మధ్యకాలంలో గమనిస్తే మెడిసిన్స్ ఏదో అనారోగ్యం వల్ల మెడిసిన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటంటే ఒక టాబ్లెట్తో, అంటే అది కూడా ఈక్వల్ టు మెడిసిన్ అన్నట్టు. మరి టాబ్లెట్ ఎలా అయితే మనం వేసుకోవాలంటే కనీసం 2 ఇడ్లీ అయినా తినాలి, తిని వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా తప్పట్లేదు కొంతమందికి. ఇక చేయగలము, యాక్టివ్ ఉన్నారు అన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఉపవాసం ఉండి చేయటం అనేటువంటిది చాలా చాలా మంచిది. చాలా అతి త్వరగా చక్కని ఫలితము అనేది కూడా పొందగలుగుతారు. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో గణపతికి గరికతో ప్రత్యేకంగా పూజ చేయటం అనేది ఉంటుంది. ఓం గం గణపతయే నమః అని ఆ మంత్రాన్ని 108 సార్లు జపించటం చాలా చాలా మంచిది. కొద్దిమంది కలశం పెట్టుకొని పూజ చేస్తారు, కొంతమంది కలశం పెట్టడం ఆనవాయితీ లేదు అన్నవాళ్ళు చిత్రపటానికైనా సరే చేస్తుంటారు, లేదా గణపతి దేవాలయానికి వెళ్ళి కూడా చేస్తుంటారు నాన్న. ఆ రోజున గణపతికి జిల్లెడు పువ్వులు సమర్పించటం, గరికతోటి అర్చన అనేది చేయటము వాస్తవంగా చాలా చాలా మంచిది నాన్న. ఆ విధంగా చేయటం అనేది మరి అంగారక చతుర్థి, మంగళవారంతో కూడుకున్నటువంటి చతుర్థి అనేది ఇంతవరకు అసలు ఎన్నడూ ఎవరు మొదలు పెట్టలేదన్న వాళ్ళు అంగారక చతుర్థి నాడు మొదలు పెట్టడం చాలా చాలా విశేషం. యథార్థంగా ఆ రోజు మొదలు పెట్టాలి. ఆ రోజు మొదలుకొని 21 నెలల పాటు చేస్తారు. అంటే మంగళవారంతో వచ్చినటువంటి చతుర్థి నాడు మొదలుపెట్టి 21 months తప్పనిసరిగా చేస్తారు. ఈ 21 నెలల లోపుగా డెఫినెట్ గా మన మనసులో ఉన్నటువంటి సంకల్పం, కోరిక అనేది ఏదైతే ఉంటుందో అది ఆ గణపతి అనుగ్రహం వలన నెరవేరుతుంది. అలాగే ఈ రోజున అంగారక దోషం ఉన్నవాళ్ళు కానీ, సమస్యల నుండి విముక్తి కోరుకునేటువంటి వాళ్ళు కానీ పాటించడానికి చాలా చాలా ఉత్తమమైన రోజు ఈ రోజున. యథార్థంగా చాలా చాలా మంచి రోజు నాన్న. సో కుజుడిని ఆరాధించటము అనేటువంటిది ఆ రోజున మరొకటి, అటు గణపతిని ఆరాధిస్తాము, ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఆరాధిస్తాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి, వాటికి 11 సార్లు ప్రదక్షిణాలు చేయటము, పాలతో అభిషేకము అనేది చేయటం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎట్టయితే ఎర్రని ఒత్తులు, ఒక 9 ఒత్తులు ఎర్రని ఒత్తులు వేసి వెలిగించాలి నాన్న. చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసుకొని కలిపి ఆ లిక్విడ్ అది ఇలా అంటే 9 ఒత్తులు కూడా ఎర్రగా అవుతాయి, ఎరుపు ఒత్తులు. ఆ ఎరుపు ఒత్తులు అనేది వేసి ఒక 9 వేసి
మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చెయ్యండి నాన్న. నాగప్రతిష్ఠ ఉన్న చోట. నేను ఏ సమయంలో చేయాలి అనేమి సంబంధం లేదు, కంపల్సరీ రాహుకాలమే చేయాలి అనేమి కాదు. ఆ రోజున ఎప్పుడు ప్రాసెస్ చేసినా, పూజా ప్రాసెస్ చేసినా ఎర్రని ఒత్తులతో చేయండి నాన్న. కొంతమంది సహజంగా ఆ రోజు రాహుకాల సమయంలో పూజ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఏంటైతే నిమ్మ డొప్పలు 9 తీసుకొని ప్రతి డొప్పలో ఒక్కొక్క ఒత్తి వేయవచ్చు. అన్ని డొప్పల్లో 9 చొప్పున అవసరం లేదు. ఒక్కొక్క ఒత్తి అనేది, ఎర్ర ఒత్తి అనేది వేయచ్చు. వేసి దీపారాధన చేసి చక్కగా మీరు ఆ రోజున గణపతిది అష్టోత్తరం చదవడము చాలా చాలా మంచిది నాన్న. ఈ విధంగా చేయడం వలన నవగ్రహ స్తోత్రాల్లో కూడా మనకి ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం మంత్రం నవగ్రహాల్లో మరి కుజుడి మంత్రము అనేటువంటిది, అంటే అంగారకుడిది, అది చదవడం చాలా చాలా మంచిది. కనీసం 108 సార్లు అయినా సరే జపించటము అనేది ఉత్తమోత్తమం. ఈ విధంగా మీరు చేయండి. గోశాలకు వెళ్ళి చక్కగా గోవుకి కూడా ఆహారం తినిపించటము, పచ్చని గడ్డి కావచ్చు, లేదా అక్కడ ఉంటుంటే అందుబాటులో వాడు గోశాలలో ఆహారము గోవులకి తినిపించడానికి అనేది చక్కగా వెళ్ళి ఆ రోజున అలా తినిపించి రావడం చాలా మంచిది. అలాగే మరొకటి, కుజదోషంతో బాధపడేటువంటి వాడు కొంతమంది ఉంటారు. వారు చెప్పిన విధంగా గణపతి దేవాలయానికి వెళ్ళటం, ఓం గం గణపతియే నమః ఆ మంత్రాన్ని 108 సార్లు, అంటే ఇక మనం కౌంట్ చేయకపోయినా ఒక 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి గణపతికి. ఆ 21 సార్లు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని, ఓం గం గణపతి నమః, ఈ మంత్రం చాంటింగ్ చేస్తూ మీరు తిరగండి. అంటే 108 కంటే ఎక్కువ సార్లు అవుతాయి ఆ మంత్రం జపం. ఆ విధంగా చేసి కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాత మీరు కదలండి. అయితే ఆ రోజున గోమాతకి నానబెట్టిన కందులు ముందుగా నానబెట్టండి. సోమవారం రాత్రి నానబెట్టి ఆ కందులని గోమాతకి తినిపించండి. నానబెట్టిన కందులు, కొంచెం బెల్లం ముక్క గోమాతకి తినిపించండి నాన్న. చాలా చాలా మంచిది. ఇది అద్భుతమైన పరిహారం నాన్న. మీరు ఈ విధంగా ఆచరించండి. చేయడం వలన అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. కొద్దిమందికి వివాహం కుదరట్లే అని బాధపడతారు. కొంతమంది మంచి ఉద్యోగం రాలేదనుకుంటారు, సొంత ఇల్లు కావాలనుకుంటారు. ఏది ఏమైనా సరే మీరు మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరాలి అని అంటే కొంచెం కాస్త రోజులు లేచకంటే కొంచెం ముందు లేచి వర్క్ స్టార్ట్ చేసుకోండి. అన్నీ అవుతాయి. ఎంత జాబ్ హోల్డర్స్ అయినా సరే వాళ్ళు చేయాలి అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా చేస్తారు. నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు, చెప్తారు, అమ్మగారు మీరు చెప్పారని రోజు కంటే కొంచెం ముందు లేచామంటారు. సో మనకు ఒక మంచి పని జరగాలి అని అంటే కొంచెం కష్టపడాలి. మీరు ఆ విధంగా లేచి చేసుకోండి, అంతా శుభం చేకూరుతుంది నాన్న. ఈ అంగారక చతుర్థి అనేది విశేషం, అందుకోసం చెప్పేది. అలాగే సంకటనాశన గణపతి స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది. కుదిరితే 21 సార్లు చదవండి. ఓం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం, అది చక్కగా 21 సార్లు చదవండి. అమ్మ మేము అన్ని సార్లు చదవలేము అనుకుంటే 11, అది కూడా చదవలేమంటే కనీసం 5 సార్లు చదవండి. అది కూడా వల్ల కాదు అనుకుంటే 3 సార్లు, ఒకసారో మీరు చదవండి. సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది లలితా విష్ణు సహస్రనామాడు పుస్తకంలో. అది చక్కగా కూర్చుని చదువుకోండి నాన్న. చదవటం వలన అంటే ఇమ్మీడియట్ ఫలితాలు అనేటువంటివి కూడా యథార్థంగా దీనికి చక్కని ఫలితము, అంటే దోష నివారణ కాబట్టి మీకు అనుకూలమైన ఫలితము అనేది అతి త్వరగా పొందగలుగుతారు.